బీసీ రిజర్వేషన్లపై నిరసన. భద్రాచలం పట్టణంలోని బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ అంశంపై తెలంగాణ బీసీ సంఘం పిలుపు మేరకు శుక్రవారం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రాజకీయ నాటకం ఆడుతోందని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం బంద్కు పిలుపునిచ్చారు. నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్ ఇచ్చి బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే విధించిందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు మళ్లీ అమల్లోకి తెచ్చి ఆ తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు మరియు ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. మోసం చేయదు బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ, బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ, బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ. 42% జనాభాలో మా వాటా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు, జనాభాలో మా వాటా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు, జనాభాలో మా వాటా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు. 42% తక్షణమే, 42% తక్షణమే. బీసీలపై ప్రభుత్వం ఉండి వైఖరి, బీసీలపై ప్రభుత్వం ఉండి వైఖరి. జై బీసీ. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అమలుపరిచారు. జయలలిత టైంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 9వ షెడ్యూల్లో చేర్చి మరి బీసీ అక్కడ రిజర్వేషన్ పటిష్టంగా అమలుపరిచి ఈ రోజు వరకు తమిళనాడులో చాలా గొప్పగా రిజర్వేషన్ అమలవుతుంది. పార్టీ అదే విధానాన్ని అమలుపరిచి ఈ రోజున మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి మంత్రులు, ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ పోయి సినిమా చూస్తున్నారు. తెలిసిన విషయమే. ఇది ఖచ్చితంగా హైకోర్టులో వాళ్ళు ఒక ఏదో తూతు మంత్రంగా చేసినటువంటి ఈ జియో కానీ ఈ చట్టసభల్లో తీర్మానాలు కానీ నిలబడవని తెలుసు. కారణం ఆల్రెడీ బీహార్లో ఇదే విధంగా అక్కడ కొట్టేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ మాత్రం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కనుక కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలి తప్ప మళ్ళీ ఏదో మేము చేసాం హైకోర్టులో కొట్టేసింది అని ఎన్నికలకు పోతే స్థానిక బీసీలు 2 కోట్ల మంది ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఏదో తేలుతుందని చెప్పేసి కొన్ని రోజులుగా ఎదురు చూస్తూ నిన్న అర్ధాంతరంగా అది కోర్టు వాయిదా వేయటం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఇదిగో అదిగో అని ఊరించి లాస్ట్కి వచ్చే వరకల్లా అది కాకెత్తుకొని పోయినట్టుగా తయారవుతూ ఉంది. కాబట్టి బీసీలను ఎవరు మోసం చేస్తున్నారో తెలియకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని వాళ్ళ బీసీ సమాజాన్ని ఎంతో మోసం చేస్తున్నారు. నిన్న పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ పార్టీ మేము బీసీ ప్రధానమంత్రి, బీసీల కోసం మేము ఉన్నామంటారు. కానీ తర్వాత చూస్తే ముస్లిమ్స్ అందులో కలిసి ఉన్నారు కాబట్టి మేము దానికి ఒప్పుకోలేమంటారు. కాంగ్రెస్ పార్టీ చూస్తే కాంగ్రెస్ పార్టీ మేము చేయాల్సిన చట్టం చేసి అక్కడికి పంపించాం కోర్టుకో లేకపోతే పార్లమెంటుకు అంటారు. అదైనా సరైనటువంటి ఉండదు. కాబట్టి ఈ విధంగా బీసీలను ప్రతి ఒక్కసారి ఆట ఆడుకునే విధంగా తయారవుతున్నారు. ఈ అగ్రకులాల అయితేనేమి, ఈ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు అయితేనేమి వీళ్ళు చేసేటువంటి మోసాలని బీసీలు గమనించలేరనుకొని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ అది సరైనది కాదు. చిత్తశుద్ధితోటి ఏదన్నా చేసినట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీ సమాజం 60% ఉన్నారు, ఎన్నెముక లాంటి వాళ్ళని మాటలు అయితే చెప్తారు. కానీ తీరా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైనా కానీ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు మాత్రం మళ్ళా తప్పుకొని దారి తప్పించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే జాతీయ పార్టీలు ఒకటి గుర్తించాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. ఏ విధంగా అయితే ఈ బీసీ 42% అమలవుతుందో దానికి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు 2 కూడా చిత్తశుద్ధితోటి ఇది అమలుపరిచినప్పుడే అమలవుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఊరించి ఎన్నికలు వాయిదా వేసుకుంటూ పోవటం, ఒకరి మీద ఒకరు తోచేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇకనైనా సరే బీసీలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలన్నింటినీ కట్టిపెట్టి సరైన మార్గంలో చట్టం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. బీసీ ఐక్యవేదిక డివిజన్ అధ్యక్షులు పెద్దలు బొలిశెట్టి రంగారావు గారు, బండారు నాగేశ్వర గారు, మన నరసించారి గారు, శాంతారావు గారు, మిగతా బీసీ నాయకులందరి ఆధ్వర్యంలో
ఇలా రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ బీసీలకు రావాల్సిన హక్కులు మరి ప్రభుత్వాలు కల్పించడంలో విఫలమవుతున్న కాబట్టి నా యొక్క ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బీసీ ఐక్య వేదిక భద్రాచలం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 42% జీవోని పట్టుకొచ్చి దాన్ని రాజ్యాంగ సవరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా గవర్నర్ అనుమతి లేకుండా దొడ్డిదారున 9వ నెంబర్ జీవో పట్టుకొచ్చి ఇలా బిల్లు పాస్ చేయించి ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చినాక కొంతమంది ఇలా బీసీలకు రిజర్వేషన్ వస్తే కళ్ళు మంటలేకినట్టు కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఇలా కోర్టుకు పోతే ఆ కోర్టు ఇలా బీసీ రిజర్వేషన్ తప్పులు తడగా ఉంది, ఎన్నికల వాయిదా అని చెప్తా ఉన్నారు. అంటే ఇలా బీసీ సమాజాన్ని మోసం చేయడానికి మీరందరూ ఏకమై సమాజాన్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఏదైనా జీవో పట్టుకొచ్చి ఇచ్చి ఇలా బీసీ సమాజాన్ని మళ్ళీ మోసం చేస్తామంటే కుదరదని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించినాకనే ప్రభుత్వం ఎన్నికలు అది ఇలా కానీ రేపు కానీ సంవత్సరమైనా కానీ 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలపోతే ఈ తెలంగాణలో ఉన్న బీసీ సమాజం కోసం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నుకోవటమే ఉంది కానీ రాహుల్ గాంధీ 42% ఇక్కడ ఏదైతే హామీ ఇచ్చాడో అక్కడికి పోయి మర్చిపోయాడు. పార్లమెంట్లో ఒక్కరోజు కూడా ఆ సమావేశంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన 100 మంది ఎంపీలు ఉన్నారు, ఎన్నుకోవటమే 150 మంది ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రిని కానీ ఆ సభలో కానీ చెప్పింది లేదు. కాబట్టి ఇది బీసీ సమాజానికి అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన హామీని కనుక నిలబెట్టుకున్నట్టయితే స్థానిక